ప్రస్తుతం మీరు మూడు పార్టీల విన్నారు కదా ఈ కేసు విషయంలో ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. మూడు పార్టీలకు సంబంధించిన ఆర్గ్యుమెంట్లు మీరు విన్నారు. ఏంటి అసలు ఈ కేసు ఏంటి అంటే ఒకటి 2-3 పాయింట్లు నాయి ఉన్నాయి, అవి కూడా అడుగుతాను మిమ్మల్ని. ఒకటి, మంత్రివర్గ ఆమోదం లేదు, ముఖ్యమంత్రి ఆమోదం లేదు, డబ్బులు నేరుగా చెల్లించారా కంపెనీకి అనేది ఒక పాయింట్. అలా చెల్లించడం తప్పు ప్రొసీజర్ ప్రకారం అనేది ఒక పాయింట్. రెండోది, కిషాంక్ గారు చెప్తున్నట్లు ఆ డబ్బులు వెళ్ళాయి, ఆ అకౌంట్లో ఉన్నాయి, వాటిని మీరు తెచ్చుకోవచ్చు కదా అనేది కిషాంక్ గారి వాదన, బీఆర్ఎస్ వాదన. మూడో పాయింట్ ఏంటంటే ఫార్ములా ఈ మొదటిసారి నష్టపోయారు, సెకండ్ టైం ఆ కంపెనీ గ్రీన్ కోమెంట్ తీసుకోమని చెప్పి చేతులు ఎత్తేసింది. అలా నష్టపోయిన సందర్భంగా ప్రభుత్వమే ఎందుకు ముందుకు రావాలి, ఎందుకు డబ్బులు పెట్టాలి, ఇందులో ఏదో గూడు పుటాని ఉంది అనేది ఒక వాదన. ఏం చెప్తారు వీటన్నిటికీ? సార్, ఫస్ట్ ప్రొసీజర్ వైలేషన్ గురించి మీరు లేవనెత్తారు. సో మీరు ఎఫ్ఐఆర్ మొత్తం చూసినా కూడా దీంట్లో టోటల్ గా ప్రొసీజర్ వైలేషన్ అంటున్నారు, కానీ దీంట్లో ఎక్కడ కూడా క్రిమినాలిటీ లేదు. ఓకే, ఇది క్రిమినాలిటీ గురించి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ డిస్కస్ చేయలేదు. సో ఇది కేవలం ప్రొసీజర్ వైలేషన్. ఒకవేళ అయినా కూడా దీంట్లో ఏమైనా తప్పిదాలు అయినా కూడా ప్రొసీజర్ వైలేషన్ అది ఆఫీసర్స్ చూసుకోవాల్సింది, అది మంత్రులు డైరెక్ట్ చూసుకోలేరు. ప్రొసీజర్ వైలేషన్ ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రిక్వైర్డ్ శాంక్షన్స్ తీసుకున్నారా లేదా, ఇదంతా ఒక ప్రొసీజర్ వైలేషన్. దానికి మీరు మినిస్టర్ ని లైబుల్ చేయలేరు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నుంచి ది అలిగేషన్ ఏంటంటే 54 crores ఇక్కడ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ గా వాళ్ళకి వెళ్ళాయని అంటున్నారు. ఎఫ్ఈఓకి 54 కోట్లు వెళ్ళినప్పుడు ఆ 54 కోట్లు బ్యాంక్ లోనే ఉన్నాయి, అక్కడ ఆర్బిట్రేషన్ నడుస్తుంది. ఆర్బిట్రేషన్ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ. వాళ్ళు రికవరీ ప్రొసీడింగ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు వరకు స్టేట్ ఎటువంటి ప్రొసీడింగ్స్ వేయలేదు. సో నెంబర్ 2, రికవరీ స్టేట్ చేయాలి, స్టేట్ చేయలేకపోయింది. మీరు థర్డ్ అంటున్నారు, ఒకవేళ వన్ ఆఫ్ ది కంపెనీ ఏఎస్జెన్ బ్యాక్అవుట్ అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు వెళ్ళిందని. ఇది ఇన్ఫాక్ట్ మీరు చూసుకుంటే దీనికి ప్రెస్టేజెస్ ఫర్ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ప్రెస్టేజ్. రేపు పొద్దున బ్యాక్అవుట్ అయితే ఏమంటారు, తెలంగాణ నడపలేకపోయింది రేస్, తెలంగాణ బ్యాక్ డ్రాప్ చేసింది, దే ఆర్ నాట్ ఎఫెక్టివ్, దే ఆర్ నాట్ ఎఫిషియంట్ అని పేపర్లలోకి వస్తుంది. అట్లాంటి పరిస్థితులలో ఆల్రెడీ ఒక రేస్ అయింది కాబట్టి సెకండ్ రేస్ కి ప్రభుత్వం ఎంటర్ అయింది. ఎందుకంటే ప్రభుత్వం ముట్టిగా ఎంటర్ కావాలంటే దీంట్లో లాభాలు కూడా ఉన్నాయి, దీంట్లో బ్రాండ్ ప్రమోట్ అవుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఎంటర్ అయింది. సో ఇవన్నీ కారణాల వల్ల స్టేట్ గవర్నమెంట్ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని హెచ్ఎండిఏ ద్వారా ఎంటర్ అవడం జరిగింది. అండ్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలండి. ఫస్ట్, దేర్ ఇస్ 2 years డిలే ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. రెండేళ్ల డిలే ఉంది. ఇంకోటి మీరు అనొచ్చు, అప్పుడు గత ప్రభుత్వం అప్పుడు మేము యాక్షన్ తీసుకోలేదని. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 1 year డిలే ఉంది. దానికి ఎక్కడ కూడా సమాధానం లేదు. 1 year ఏం చూశారు, ఎందుకు వెయిట్ చేశారు 1 year అని. రెండోది, కేటీఆర్ గారికి ముడుపులు వచ్చాయనో లేకపోతే అవినీతి జరిగిందనో ఎఫ్ఐఆర్ ఎక్కడ పేర్కొనలేదు. సో ఒక పబ్లిక్ సర్వెంట్ కి రానప్పుడు అది కరప్షన్ కేసు కానే కాదు. నెంబర్ 2, ఒకవేళ దీంట్లో ఏమంటున్నారు, అవినీతి జరిగిందని డే ఇన్ అండ్ డే అవుట్ ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే అమౌంట్ ఎక్కడుంది, ఎవరికి వెళ్ళింది, ఎవరికి ముడుపులు చెల్లించుకున్నారు, వాళ్ళని మీరు అక్యూజ్ చేశారా? లేదు, ఇప్పుడు వరకు ఎవరిని అక్యూజ్ చేయలేదు. ఈ అమౌంట్ పలానా వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళకి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉన్నాయి, దేర్ ఫోర్ ఆయన అక్యూజ్ అని ఈ రోజు వరకు చెప్పలేదు. రెండోది, వెరీ ఇంపార్టెంట్, సెక్షన్ 12 కింద పీసీ యాక్ట్ కింద అబెట్మెంట్ అంటూ ఉంటుందండి. ఎవరైతే దీనికి ప్రోత్సహించారో, ఎవరైతే దీనికి ఎయిడ్ చేశారో వాళ్ళని కూడా అక్యూజ్ చేయాలి. మీరు ఎంటైర్ ఎఫ్ఐఆర్ చూసుకుంటే ఎక్సెప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్, అప్పుడు మంత్రి తప్పితే ఎవరిని మీరు అక్యూజ్ గా చేర్చలేదు ఈ రోజు వరకు. అండ్ 1 year డిలే ఉంది ప్రాసిక్యూషన్ కి కూడా. అండ్ ఇంకొకటి అండి, దీంట్లో ఇప్పుడు 17A స్టేజ్ లోనే ఉంది. దీంట్లో ఎంక్వైరీ అయినాక ఛార్జ్ షీట్ అవ్వాలి. ఛార్జ్ షీట్ అయినాక సెక్షన్ 19 ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే కోర్టుకి వెళ్తుందో కోర్టు కాగ్నిజన్ తీసుకునేటప్పుడు సెక్షన్ 19 ప్రొసీడింగ్ తీసుకుంటారు. సెక్షన్ 19 ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు 17 ప్రొసీడింగ్స్ లోనే ఉన్నాయి. గవర్నర్, మీరు ఒక మాట అంటున్నారు, గవర్నర్ ఎందుకు అనుమతి ఇచ్చారు, ఏమి లేదు ఎందుకు ఇచ్చారని. మీరు ఒకటి చూసుకునేటైతే సెక్షన్ 409 ఇస్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆటోమేటిక్ గా అనుమతిస్తారు కొన్ని విషయాలు, కొన్ని ఆస్పెక్ట్స్ లో. అంతేగాని గవర్నర్ అనుమతి ఇచ్చిందని అది ఏదో శిక్ష పడినట్టు కాదు, అండ్ కోర్టులో ప్రూవ్ అయినట్టు కాదు. దిస్ ఇస్ అ ఫాల్స్ కేస్. ఈ కేసు నిలబడదు కోర్టుల్లో. ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ సింగర్. రైట్.